ఒక బాధ్యత గల ఇంటి మనిషిగా నందిని విజయ్ని కలుపుతానన్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా నువ్వు అడ్డు రాకూడదు. అలా అని నాకు మాటివ్వు. నాకు తెలిసి మల్లీశ్వరి అక్కని ఎవరో బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు. అందుకే తను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. ముందు ఆ వ్యక్తి నుంచి అక్కని దూరం చేయాలి. అప్పుడే మల్లీశ్వరి అక్క కూడా నాలా ఆలోచించడం మొదలు పెడుతుంది. మల్లీశ్వరిని కాదు నందిని, నిన్నే ఎవరో ఇన్స్పైర్ చేస్తున్నట్టున్నారు. అందుకే సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు. అనవసరంగా అందరి మాటలు నమ్మి నీకు నువ్వే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావు నందిని. నా గురించి నీకు తెలుసు కదా రుద్ర. నాకు నచ్చిందే చేస్తాను గాని ఇంకొకరి మాట నమ్మి గుడ్డిగా ఫాలో అయ్యే రకం కాదు నేను. ఈ గొడవలు సమస్యలతో విసిగిపోయాను రుద్ర. ఈ టెన్షన్స్ వల్ల కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా కేర్ తీసుకోలేకపోతున్నాను. నేనిప్పుడే నిర్ణయించుకున్నాను రుద్ర. నా కడుపులో బిడ్డ ఈ భూమి మీదకొచ్చేలోపు నేను నా భర్తతో సంతోషంగా ఉండాలి. వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా నా గురించి ఆలోచించడం మానే. యాజ్ ఎ ఫ్రెండ్గా కాల్ చేస్తే ప్రాబ్లం లేదు గాని ఈ విషయం గురించి మాట్లాడడానికైతే నువ్వు ఇంకోసారి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు రుద్ర. బాయ్ రుద్ర. వీడేంటి తెగ ఆలోచించేస్తున్నాడు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? వీడు ప్లాన్ చేసేంత మాత్రాన అది సక్సెస్ అవుతుందా పాడా? 10 జనంలో ఎత్తున నా డార్లింగ్ జానకిని నాకు దూరం చేయలేడు. ఓహో, ఈ రాక్షసి కూడా ఎంటర్ అయిందా? అంటే ఖచ్చితంగా ఏదో హాట్ టాపిక్ ఉండే ఉంటుంది. రామల్లేశ్వరి, ఏంటి ఏదో నీ సొంతింటికి ఆహ్వానించినట్టు బిల్డప్ ఇస్తున్నావు? ఊరుకో మల్లేశ్వరి, ఎంతైనా మనం ఒకటి. నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు మాత్రం సొంత ఇంటికి వచ్చినట్టు ఏ టైంలో పడితే ఆ టైంలో రావట్లేదా ఏంటి? సూరి, కాసేపు సైలెంట్ గా ఉండలేవా? ఏంటి రుద్ర అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు మల్లేశ్వరి. నందిని మాటలకి నువ్వు చాలా హర్ట్ అయినట్టున్నావు కదా? నీకెలా తెలుసు? నాకంతా తెలుసు రుద్ర. నందిని నీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను చాటుగా విన్నాను. నందిని భయాన్ని హట్ చేసేలా మాట్లాడిందా? ఇదేదో మనకి వర్కౌట్ అయ్యే టాపిక్ లా ఉంది. నీకే కాదు, నాకు చాలా బాధగా ఉంది. నందిని నా గురించి అలా ఆలోచిస్తుందని అనుకోలేదు. అనుకోలేదంటూ నువ్వు ఇలాగే తప్పించుకుని తిరుగుతూ ఉండు. ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నందిని పన్నంటే బిడ్డను కానీ, ఇదిగో అక్క నువ్వు పెద్దమ్మవయ్యావంటూ ఆ బిడ్డను తీసుకొచ్చి నీ చేతిలో పెడుతుంది. నందినికి సడన్ గా అంత పిచ్చి ఆలోచన ఎందుకు మొదలైందో
అర్థం కావట్లేదు. నన్ను తన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పింది. ఇది సడన్ గా వచ్చిన ఆలోచన కాదు రుద్ర. ఈ మధ్య నందిని ప్రవర్తనలోనే చాలా మార్పొచ్చింది. కంప్లైంట్ వెనక్కి తీసుకొని జానకిని విడిపించుకొని తీసుకెళ్ళింది. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల స్థానంలో దగ్గరుండి సీమంత జరిపించమని వాళ్ళ కాళ్ల మీద పడింది. ఇప్పుడేమో నన్ను తన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పింది. నా గురించి కూడా నెగటివ్ గా మాట్లాడింది. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో నందిని విజయ్ని యాక్సెప్ట్ చేస్తుందేమోనని చాలా భయంగా ఉంది రుద్ర. చేస్తుందో ఏమో ఏమిటి, యాక్సెప్ట్ చేస్తున్నట్టు నాతో చెప్పకనే చెప్పింది. అసలు దీనంతటికీ కారణం నువ్వే. నీ చెప్పిందేంటి, నువ్వు చేసిందేమిటి? నువ్వు ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నా ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాను రుద్ర. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా విజయ్ గురించి జానకి గురించి నందిని మనసులో నెగటివ్ థాట్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాను. మొన్నటి వరకు నందిని కూడా నేను చెప్పిన ప్రతి మాట నమ్మింది. సడన్ గా ఏమైందో ఏంటో మన ఆలోచనలకి క్వైట్ ఆపోజిట్ గా ఆలోచించడం మొదలుపెట్టింది. దానికి కారణం నేను కాదు రుద్ర, ఆ జానకి. నందిని ముందు మంచితనం నటించి తన మనసుని మార్చేసింది. మంచితనం నటించింది జానకి కాదే, నువ్వు. మీ నక్కజిత్తుల వేషాలు ఎప్పటికీ సాగుతాయి అనుకుంటున్నారేమో. ఇంపాసిబుల్. ఎప్పటికైనా గెలుపు మంచికే. నందిని నా వైపు మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఆ జానికి ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంది. ఆఖరికి నందిని నోటితోనే నన్ను దూరంగా ఉండమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ పరిస్థితి రావడానికి కారణం జానకి కాదు, నందిని కాదు, మన మల్లేశ్వరి అంతకన్నా కాదు. నువ్వు చేసిన పాపం భయ్యా. అవును భయ్యా, నువ్వు జానకిని నాకు దూరం చేయాలనుకున్నావు. అందుకే ఇప్పుడు నందిని నిన్ను దూరం చేసుకుంది. మన ఆలోచనలు ఎలా ఉంటే మన రిజల్ట్స్ కూడా అలాగే ఉంటుంది భయ్యా. ఎవడా నిన్ను ఇక్కడ నిలబడమంది? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నోరు మూయిస్తే ఏం లాభం భయ్యా? అసలైన వాళ్ళు నా నోరు మూయించారు కూడా. సూరి, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవేంటి? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే గాని నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. వీడొకడు మధ్యలో. నా టెన్షన్లో నేనంటే వీడి టార్చర్ ఎక్కువైపోయింది నాకు. వదిలే రుద్ర, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వీడి గురించి కాదు, ఆ జానకి గురించి. అవును మల్లేశ్వరి, ఎలాగైనా ఆ జానకిని అడ్డు తప్పించుకోవాలి. ఇన్నాళ్ళు నందిని కోసం కొంచెం వెనక్కి తెగ్గున్నాం. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. నందిని నాకు దక్కదన్న విషయం అర్థమైపోయింది. నాకు నందిని దక్కకపోయినా పర్వాలేదు, ఓ జానికి మాత్రం ప్రాణాలతో ఉండే ప్రసక్తే లేదు. ఏదో ఒకటి త్వరగా ప్లాన్ చేయరుద్రా. ఇకపై మనం తరచుగా కలవటం కూడా కుదరదు. జానకి మీద అటాక్ చేయించింది నేనే అని తెలియగానే ఆ ప్రవళిక నా దగ్గరకొచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టింది. జానకి అడ్డుపడింది కాబట్టి బతికి బయటపడ్డాను, కాని లేదంటే ఆ ప్రవళిక నన్ను చంపేసేదే. నాకు తెలిసి ఇప్పుడు నన్ను ఫాలో చేయమని మనుషుల్ని కూడా పెట్టుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి రుద్ర. అవసరమైతే తప్ప మనం మీట్ అవ్వకూడదు. అలాగే మల్లేశ్వరి, ఓ జానకి త్వరలోనే మళ్ళీ స్పాట్ పెడతాను. ఆ జానకి పెట్టిన ప్రాణభిక్షతో బతకడం నరకంగా ఉంది రుద్ర.
నేను ఆ నరకం నుంచి బయటపడాలంటే నా పగ చల్లారాలి. ఆ జానకి చావు నేను కళ్ళారా చూడాలి. నువ్వేం టెన్షన్ పడకు మల్లేశ్వరి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వదు. నీకన్నా ఎక్కువ పగ నాకు దాని మీద ఉంది. నా పగ తీర్చుకుంటేనే కాని నేను ప్రశాంతంగా ఉండలేను. జానకి చావు తప్పదు మల్లేశ్వరి. ఏం చేసినా ఈసారి మాత్రం పక్కగా ప్లాన్ చేయ రుద్రా. మన చేతికి మట్ట అంటకుండా పని జరిగేలా చూడు. అలాగే. స్టేషన్లో పనుంది, వస్తాను మల్లేశ్వరి. సరే. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి అంత టైం తీసుకున్నావు? తప్పించుకోవాలని చూస్తున్నావా ఏంటి? అబే అలాంటిదేం లేదు. ఫోన్ బ్యాగ్ లో నుండి తీసేసరికి లేట్ అయింది. ఇంతకీ నీ పని ఎంత దాకా వచ్చింది? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఇంకా ప్రయత్నంలోనే ఉన్నావా? నీకిచ్చిన వారం రోజుల టైం ఈ రోజుతో పూర్తయింది. ఆ విషయం మర్చిపోయావా? గుర్తుంది, కానీ ఆ పని నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నాకు కొంచెం టైం కావాలి. నీకింకా టైం ఇవ్వడానికి నాకు టైం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఆస్తి రాయించుకోవడం మామూలు విషయం కాదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు చిల్లి గవ్వ కూడా చెందదు. సరే, నీకు మళ్ళీ వారం రోజుల టైం ఇస్తున్నాను. ఈ లోపు డబ్బు సర్దుబాటు చేయలేదో భర్తని చంపి ముత్తైదువుగా చలామణి అవుతున్న మల్లేశ్వరి అనే న్యూస్ పేపర్లో వస్తుంది, సాక్ష్యాధారాలతో సహా. జాగ్రత్త. ఇప్పుడెలా? డబ్బు కావాలి. జానకి మోటార్ ఫెయిల్ అయిపోయింది. నందిని ఏమో మారిపోయింది. ఛ! జానకి, జానకి, ఏంట్రా చూపు? మళ్ళీ ఏం చెప్తుందని చూస్తున్నావా? నువ్వు చూసినంత మాత్రాన భయపడతాననుకున్నావా? ఇప్పుడు నేనేమన్నానమ్మా? జానకిని పిలవగానే నీ చూపులో మార్పొస్తేను. అయినా నువ్వెవరిరా జానకికి పని చెప్పొద్దు అంటానికి? అమ్మా ప్లీజ్, జరిగిందాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు నన్ను ఇలా అనడం ఏం బాగోలేదు. ఇంకోసారి నేను మీ అత్తాకోడల విషయంలో జోక్యం చేసుకోను, సరేనా? మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. నేను మాత్రం ఇప్పుడు వాడిని ఏమన్నానమ్మా అంత కోపం? నిన్ను పిలవగానే వాడు నా వైపు ఎలా చూశాడో తెలుసా? అయినా వీడెందుకిలా తయారయ్యాడో నాకైతే అర్థం కావటం లేదు. నీకు ఏ పని చెప్పొద్దంటాడేంటి జానకి? మనింటి పని మనం చేసుకోపోతే ఎలా? విజయ్ మాటలు మీరేం పట్టించుకోకండి అత్తయ్య. తనేదో అనేశాడు, దాన్ని ఎందుకు మీరు మనసులో పెట్టుకుంటారు చెప్పండి? సర్లేమ్మా, నేను గుడికి వెళ్ళొస్తాను. కాస్త ఇంటి పనంతా ఉంది, చేసి పెట్టమ్మా.
కిచెన్లో పాత్రలున్నాయి, కడిగి పెట్టు. అన్నట్టు మర్చిపోయాను, ఇంటి వెనక ఉతకడానికి బట్టలు పెట్టాను, అవి కూడా కాస్త ఉతికి ఆరేయమ్మా. నేను వెళ్ళొస్తాను. అలాగే అత్తయ్య. ఏంటి జానకి, పనంతా నాకే చెప్తుంది అనుకుంటున్నావా? అయ్యో, నేనెందుకలా అనుకుంటాను అత్తయ్య? మనింటి పనేగా. నీ గురించి నాకు తెలుసు జానకి. వస్తాను. అయ్యో, పర్సు మర్చిపోయానమ్మా, ఉండు తెచ్చుకుంటాను. అయ్యో, ట్యాప్ లో వాటర్ రావడం లేదే. ఇప్పుడెలా? జానకి ఆగు, ఇటివు. పర్వాలేదు, ఇటివ్వు. కడుపుతో ఉన్న వాళ్ళు బరువైన పనులు చేయకూడదని డాక్టర్ చెప్పారుగా. ప్లీజ్ విజయ్, అత్తయ్య వింటే ప్రమాదం. నువ్వు లోపలికి వెళ్ళి ఇటివ్వు. వింటే విన్ని, నేను మాత్రం నేను ఈ పనులన్నీ చేయనివ్వను. అది కాదు విజయ్. కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? నా మాట విని ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. బోల్బాబు, 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 బోల్బాబు. బోల్బాబు, రే బోల్బాబు. ఏంటయ్యా? ఏవేది పోలుబాబు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా. లేదు పోలుబాబు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆ రుద్ర నుండి తప్పించుకొచ్చినప్పటి నుంచి నువ్వు చాలా పరధ్యానంగా ఉంటున్నావు. తృప్తిగా భోంచేయటం లేదు, సరిగా నిద్రపోవడం లేదు. పోలుబాబు, ఏమైంది? వాడి గురించి ఆలోచించి భయపడుతున్నావా? ఇకపై నా భయం అక్కర్లేదు పోలుబాబు.
చికపైన నీ జోలికి రాకుండా వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇంకెప్పుడు వాడు నీ నీడను కూడా తాకడానికి భయపడతాడు. నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు. నేను ఆలోచిస్తుంది రుద్ర గురించి కాదయ్యా, జానకమ్మ గురించి. ఆ విషయం నేను మీకు ఎలా చెప్పగలను? ఎప్పుడు హుషారుగా ఉండే నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. జరిగిందంతా మర్చిపోయి ఎప్పటిలాగే సంతోషంగా ఉండు, సరేనా? అక్కడ జానకమ్మ మనసులో అంత బాధను దాచుకుని బతుకుతుందని తెలిసిన తర్వాత కూడా నేనెలా సంతోషంగా ఉండగలనయ్యా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పోలబాబు? ఆ రుద్రగాడు నిన్నేం చేయడు, భయపడకు. మీరందరూ ఉండగా వాడు నన్నేం చేస్తాడయ్యా? నేను భయపడుతుంది వాడి గురించి కాదు, మన జానకమ్మ గురించి. వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు నేను వినకపోయినా, నేను తప్పించుకోవటం ఒక క్షణం ఆలస్యమైనా జానకమ్మకి ఎంత ప్రమాదం జరిగుండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నిజమే పోలబాబు, నువ్వు సమయానికి రాకపోతే మన జానకమ్మ రక్షించుకునేవాళ్ళం కాదు. ఈసారంటే కాపాడుకోగలిగాం గాని ప్రతి క్షణం జానకమ్మను కనిపెట్టుకుని ఉండలేం కదయ్యా. మనం ఇక్కడ, జానకమ్మ అక్కడ. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనకెలా తెలుస్తుంది? జానకమ్మ వచ్చి చెప్తే గాని తన బాధ మనకు తెలియదు, కానీ తన చెప్పుకోదు. తీరా మనకు తెలిసేసరికి పరిస్థితి చేజారిపోతుందేమోనని భయంగా ఉందయ్యా. కానీ జానికి మన మాట వింటం లేదు పోలబాబు. తన జాగ్రత్తలో తను ఉంటానని చెప్తుంది. జానకమ్మను మన ఇంటికి తీసుకొచ్చేద్దామయ్యా. కొన్నాళ్ళైనా తను ఇక్కడుంటే తనకి ధైర్యంగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది.